నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. మన సనాతన ధర్మంలో మనకు ఎన్నో సందేహాలుంటాయి. అలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పటికీ అది అది అలాగే నిలిచిపోతుంది. ప్రతి మనిషి పుట్టంగానే ధనవంతులు ఎవరు అవ్వరు కదా, పేదవాళ్ళు ఉంటారు. సో అంటే ఒక మనిషిలో వాళ్ళకి జాతక రీత్యా ధనయోగం కలగాలి అంటే ఎలా అంటారు? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇదే క్వశ్చను నాకు మా గురువుల దగ్గర మాట్లాడేటప్పుడు, గురుగారు ఇదంతా చెప్తున్నారు సరే, మీకెంత ధనం ఉంది అని అడిగారనమాట. సో అంటే ధనవంతులు అవుతున్నారని చెప్పేసి అని పరిష్కార మార్గం చెప్తున్నటువంటి వ్యక్తి తాను కూడా ధనవంతులు అవ్వచ్చు కదా, లాజిక్ క్వశ్చన్ కదా. దానికి మా గురువుగారు ఏమన్నారంటే, ఒరే నువ్వు బ్యాంక్కి వెళ్తావు కదా అని అంటే, వెళ్తానండి. బ్యాంక్ మేనేజర్ ఉంటాడు కదా అంటే, ఉంటారు. అక్కడ లాకర్లో కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయి కదా, ఉంటాయి. మరి అవన్నీ మేనేజర్ వేయినారా అంటే కావు. మేనేజర్ ఏం తీసుకుంటాడు అంటే నెలకి జీతం తీసుకుంటాడు, శాలరీ తీసుకుంటాడు. అయితే ఆ కోట్ల డబ్బులు మరి ఎవరి చేతిలో ఉన్నాయనంటే ఆయన చేతిలోనే ఉన్నాయి. వాడి జీవితానికి వాడి ఆలోచన విధానం వాడు అక్కడికి ఆగిపోయింది. అంటే నేను బ్యాంకులో ఉంటాను, నేను పని చేస్తాను, నెలకింత శాలరీ తీసుకుంటాను, నా జీవితకాలం ఇంత పని చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు, నెలకి 1,00,000 రూపాయలు శాలరీ తీసుకుంటాను అనుకుందాం. మ్యాక్సిమం తన జీవితకాలంలో నెలకు 2 లక్షలు కావచ్చు. అంటే సంవత్సరానికి 24 లక్షలు. ఎన్ని ఏళ్ళు బతుకుతాడు? 100 ఏళ్ళు బతుకుతాం అనుకుందాం. అంటే సంవత్సరానికి 24 లక్షలు అన్నప్పుడు 2,40,00,000 రూపాయలు 10 సంవత్సరాలకు అవుతాయి. అంటే అతని జీవితకాలం ఒక 60 సంవత్సరాలకు వేసుకుంటే కనుక అతను సంపాదించేందుకు కూడా పోతే 100 కోట్లు అవుతుంది, 80 కోట్లు అవుతుంది. ఏది? ఇతను ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుండి కాపాడుకుంటే. కానీ వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే అది అక్కడిదక్కడనే ఉంటుంది. సో ధనయోగం అనేటువంటిది ఏంటంటే, ఫస్ట్ ఒక ఆస్ట్రాలజర్ని కరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అవ్వి జాతకం చూపించుకోవాలి. జాతకం చూపించుకొని సరైన కౌన్సిలింగ్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్ సరిగ్గా డిజైన్ చేసుకోగలగాలి. ఇవన్నీ సరిగ్గా చెప్పగలిగితేనే ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి. చాలామంది జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జాతకము ముందు ఇచ్చేస్తారు. ఇక వీళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు కూర్చొని ఎందుకు వచ్చారండి అని అడుగుతారు. కూర్చోగానే చెప్పండి మీ ప్రశ్న ఏంటి, ఎందుకు వచ్చారు అని అడుగుతారు. నాకు అక్కడ డౌట్ వచ్చింది ఒకటి. నేను అడిగా మా గురువు గారిని, ఏమండి జ్యోతిష్య పండితుడి దగ్గరికి జ్యోతిష్యం అంటే ఏంటిది? భవిష్యత్తు గతము చెప్పడమే. వెళ్ళిన తర్వాత అన్నీ మనం చెప్తే ఇంకా ఆయన చెప్పేది ఏముందండి, ఆయన కౌన్సిలింగ్ ఇస్తాడు, మామూలు కూడా చెప్పేస్తారు కదా అని అంటే, అప్పుడు మా గురుగారు చెప్పారనమాట, జ్యోతిష్య పండితుడికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే, ఎవరైనా క్లయింట్ వచ్చి జాతకం ముందు పెడితే అతని గతం కరెక్ట్గా చెప్పగలగాలి. అతని జీవితంలో ఏ ఏ సంఘటనలు ఎక్కడ జరిగాయి, ఏం జరిగింది, వాళ్ళ జీవితంలో ఉండే ప్రధాన లక్షణం ఏంది అని చెప్పగలగాలి. అంటే కొంతమంది జీవితం మొత్తం రోగంతో కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది జీవితం మొత్తం అప్పులతోటి వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుంది, ఇంకొంతమంది వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం అంటే ఇతరులకు సేవ చేసుకున్న ఊడిగంలోనే వాళ్ళ జీవితం అంతా పోతుంది. ఇలా నువ్వు కష్టజీవియా, భోగజీవియా, రోగజీవియా, యోగజీవియా, రుణజీవియా, నువ్వు ఏ జీవివి అంటే నీ జాతకానికి సంబంధించిన ప్రధాన వ్యక్తిత్వం ఏంది అనేది చెప్పి వాళ్ళ జీవితంలో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ కొన్నైనా చెప్పగలగాలి. అప్ టు 80% అన్నా యాక్యురేట్గా చెప్పాలి. అలా చెప్పగలిగితేనే అతను జ్యోతిష్ శాస్త్ర పండితుడు. లేకపోతే మామూలుగా మా రాధ కూడా జ్యోతిష్యం చెప్పేస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఇంతమంది ఇంటర్వ్యూ చేసింది, దూరదర్శన్లో పనిచేసింది, సివిఆర్లో పనిచేసింది, ఇంకెక్కడెక్కడ ఆర్టీవీలో పనిచేసి ఎక్కడ కూడా పనిచేసి ఎంతో మందితోటి ముచ్చట పెట్టినప్పుడు ఇంకేముంది, అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉందండి అని అంటే, మీకు పలానా వల్ల బ్యాంకుకి ఫోన్ చేపించేస్తాను, నాకు 2% కమిషన్ ఇవ్వాలని చెప్పి తీసుకుంటే అయిపోతుంది. సో జ్యోతిష్యం వేరు, కౌన్సిలింగ్ వేరు. కాబట్టి అది మీరు ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే ధనయోగానికి సంబంధించిన తత్వం ఏంటంటే, ఇందాక బ్యాంక్ మేనేజర్ది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అతనికి యోగం ఉంటే అతడు ధనయోగం ఉండడం ఒకటి, ధనం పక్కనే ఉండడం ఒకటి. ధనయోగం ఒకటి, ధనయోగం ఉండడం ఒకటి, ధనం తనదై ఉండడం ఒకటి. లేకపోతే వేస్ట్ కదా. ధనయోగం అంటే అర్థమైంది తన దగ్గర ఉండడం, యోగం అంటే అర్థం ఏంటంటే దానితోటి కలిసిపోవడం, మింగులు అవ్వడం అని అర్థం యోగం అంటే.
సో ధనయోగం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే డబ్బులు బాగా ఉన్నటువంటి వాళ్ళు ధనయోగవంతులు. సో లక్ష్మీ యోగం ధనయోగం ఎవరికి వర్తిస్తుంది అంటే వాళ్ళ జాతకంలో ఉంటుంది. అయితే చాలామందికి లక్ష్మీ యోగం ఉంటుంది, నేను చూసాను చాలామందిని. లక్ష్మీ యోగం ఉంటుంది, కానీ లక్ష్మీ యోగం అంటే గురుగ్రహం బాగా ఉండడం. గురువు చాలా బాగా ఉన్నాడు, కానీ చంద్రగ్రహం బాగాలేదు, అంటే మనస్తత్వం బాగాలేదు. డబ్బు అయితే ఉంది, పలానా చోటుకి వెళితే డబ్బు వస్తుంది, పలానా పని చేస్తే డబ్బు వస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని కళ్ళు మూసుకొని నాకు డబ్బు రావాలి అంటే రాదు కదా. వీళ్ళు అక్కడికి వెళ్ళరు, ఏమీ చెయ్యరు, ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు. ఇంకా అంటే భయపడతా ఉంటారు, ఒక కుస్థిత మనస్తత్వం ఉంటుంది, దేనికి ముందుకెళ్ళరు. శుక్రుడు బాగా లేడు, గురువు మంచిగా ఉంటాడు, శుక్రుడు బాగా లేడు. హస్బెండ్ ఒక దుర్మార్గుడు దొరుకుతాడు, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఉన్నా సరే హస్బెండ్ మంచోడు దొరకడు. వాడికి విపరీతమైన భయం, నా భార్య బయటకు పోతే ఎంతమంది చూస్తారో ఏం జరుగుతుందో అని భయం వాడికి. వాడేమంటాడు అంటే జాతకంలో శుక్రుడు బాగలేకపోతే అలాంటి హస్బెండ్ దొరుకుతాడు. అయిపోయి ఇంకా నువ్వు ఇంట్లోనే కూర్చోవాలి, నువ్వు వంట చేయాలి, నేనేది తెచ్చి పెడితే దాంతో మనం కష్టపడి మన జీవితంలో గొప్ప వాళ్ళం అయిదాం. ఇంకా నువ్వు ఉద్యోగం చేయొద్దు, నువ్వు వ్యాపారం చేయొద్దు, ఏం చేయొద్దు అని ఇలా కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతకంలో యోగం ఉన్నా భర్త జాతకం బాగాలేకపోతే వీళ్ళ జాతకం స్మాష్ అయినట్ట. ఇలా మన ఒక్కరి జాతకమే కాదు, మన ఇంట్లో వాళ్ళ జాతకాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో యజమాని జాతకం చాలా బాగుంది, ధనయోగం వస్తుంది, వాళ్ళ పిల్లల జాతకం బాగలేదు, వాళ్ళు అప్పులు చేస్తున్నారు, ఖర్చులు పెడుతున్నారు, దుబారా చేస్తున్నారు, ఏమవుతుంది ఆ డబ్బంతా కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క మనిషి జీవితంలో లైఫ్ స్టైల్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్, హోరోస్కోప్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్, ఆ ఆస్ట్రాలజర్కి అన్నీ తెలిసి ఉండాలి. అండ్ అతనే అన్నీ చెప్పాలి, మీరని చెప్పకూడదు. అలా ధనయోగ ప్రాప్తి మీ జీవితంలో ఉందో లేదా అని తెలుసుకోండి. ఒకవేళ ఇవన్నీ లేదండి, ప్రదీప్ జోషిని కలవాలంటే 25,000 ఫీజు కట్టాలి, కష్టము అని అనుకుంటే ఒక్కరోజు ఉంటుంది, ఆ రోజుకి ఒక అద్భుతమైన శక్తి, ఒక విలువ ఉంటుంది. ప్రతి సంవత్సరములో 2 రోజులు చాలా ఇంపార్టెంట్. ఒకటి అక్షయ తృతీయ, రెండవది ధనత్రయోదశి. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకోసం అంటే దీపావళికి ముందు వచ్చేది, అంటే ఈ త్రయోదశి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నరక చతుర్దశి, తర్వాత దీపావళి. సో త్రయోదశి తిథి రోజున లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు ఇద్దరు గరుత్మంతుడి మీద భూలోక సంచారం చేస్తారు అని ఉంది. అందుకే ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి అని అంటే రాత్రిపూట చేయాలి. రాత్రిపూట సింహలగ్నము కన్యాలగ్నంలో చేయాలి. సింహలగ్న కన్యాలగ్నం అంటే 4 గంటలు పడుతుంది. సింహ కన్యాలగ్నంలోనే ఇది చెయ్యాలి. అంటే ఆల్మోస్ట్ మేము మిథున లగ్నం, సింహ కర్కాటక లగ్నంలోనే స్టార్ట్ చేస్తాం. సో ఆ విధంగా ఈ రాత్రిపూట చేసే యాగం ఉంటుంది. ఈ యాగం ఎవరైతే చేసి అమ్మవారిది తీసుకుంటారో వాళ్ళ జీవితం ఎలా మారిపోతుందని అంటే, వాళ్ళకి ఏదైనా చాలని ఉద్యోగం ఉన్నా ఏది ఉన్నా సరే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతుంది. ఎందుకు పోతుంది అని అంటే వాళ్ళని ఇంకో దగ్గర వేయాలి కాబట్టి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు ఎక్కడికైనా దేవస్థానంకి వెళ్ళినా ఏదైనా పూజలు చేసినా మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మీరు బాధపడొద్దు, నిజంగా సంతోషపడాలి. ఎందుకోసం అని అంటే నీకు ఆ కష్టం మూలకంగానే నువ్వు అక్కడ నీ కష్టం వచ్చి రాగానే ఎప్పుడైనా నీ జీవితాన్ని గుర్తుపెట్టుకో, ఎవరి జీవితంలో అయినా మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఒక శత్రువు పుట్టాడు, ఒక శత్రువు వల్ల, ఒక వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగింది, ఒక బాధ కలిగే సంఘటన జరిగింది, నష్టం జరిగింది అని అంటే మీరు ఇమ్మీడియట్లీ ఒక లైట్ వెలగాలన్నమాట, బల్బ్ వెలగాలి. ఏంటిదంటే ఇప్పుడు నేను ఇమ్మీడియట్లీ నా వే ఆఫ్ థింకింగ్ మార్చాలి, నా లైఫ్ స్టైల్ మార్చాలి, నేను ఇంకా వేరే ప్రోగ్రెసివ్ వేలోకి వెళ్ళాలి. అంటే నాకు యూటర్న్ పాయింట్ వచ్చింది, ఇది డెడ్ ఎండ్, ఈ రోడ్ అయిపోయింది, నా లైఫ్లో ఈ రోడ్ అయిపోయింది. మనము కార్లో వెళ్ళేటప్పుడు మనకు రోడ్ అయిపోయిందని తెలుస్తుంది, కానీ జీవితంలో ఎట్లా తెలుస్తుంది అంటే కష్టాల వల్ల మాత్రం తెలుస్తుంది. కష్టం వస్తేనే మంచిది, కష్టం వస్తేనే నీ గుండె బలం ఏందో తెలుస్తుంది, నీ శక్తి ఏందో తెలుస్తుంది, నీ ఆలోచన ఏంటో తెలుస్తుంది. కానీ అది తట్టుకునే శక్తి ఉండాలి కదా. ఆ శక్తి రావాలంటే నీకు మంచి గురువు ఉండాలి, ఒక మంచి గైడ్ ఉండాలి. సుమన్ టీవీ తప్పకుండా చూడాలి, మేము అందరం చెప్పేటి వినాలి. వింటే మీరు బాగుపడతారు, లేకపోతే బాగుంటారు, అంతే కదా. సో నేను నా జీవితంలో అంటే నా స్వానుభవకంగా చెప్తున్నాను, ఐ థ్యాంక్స్ టు మై ఎనిమీస్. నా శత్రువులకు నేను థ్యాంక్స్ చెప్తా.
ఎందుకోసం అంటే వాళ్ళు నా జీవితంలో ఆ సంఘటన చేయటం వల్లనే, ఆ చెడు చేయడం వల్లనే నాకు మంచి జరిగింది. ఓ ఇంకా ఇది కాదు, ఇది నా ఫీల్డ్ కాదు అని మళ్ళీ నా సెల్ఫ్ అనాలిసిస్ వేసుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ప్రేమ పాశం అంటారు చాలామంది. ప్రేమ పాశం ఊరికే రాలే. పాశం అంటే ఏంటంటే పట్టుకునేది. ప్రేమ పాశంతో చాలామంది ఇరుక్కుపోతారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు మా అన్నయ్య చాలా హెల్ప్ చేశాడు. మా అన్నయ్య. అందుకోసం నేను ఇవాళ హైదరాబాద్లో వచ్చి ఇంత గొప్పవాడిని అయ్యాను. నిజంగా మా అన్నయ్య నాకు చాలా ప్రేమ చేసి, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను చూసుకుంటా, నీకేం కాకుండా చూసుకుంటా, నీకేం కావాలో చెప్పు అన్నీ నీకు ఇస్తా అని చెప్పి నన్ను బాగా చూసుకొని ఉంటే, ఇవాళ నేను మా ఇంటి దగ్గర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఆ గుడిలో నేను పూజారిగా ఉండేవాడిని. ఏముంటుంది, అందరూ వస్తే రండి మీ గోత్రం ఏంటండి అన్నీ అడిగి శటగోపం పెట్టేసి ఏమైనా ఇస్తారా అండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఆశీర్వాదం చేస్తాండి, 500 ఇస్తారండి, కూర్చోండి అని చెప్పి నా జీవితం అక్కడికే ఉండిపోయేది. సో ఐ థ్యాంక్స్ టు మై బ్రదర్. మా అన్నయ్యకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకోసం అంటే అతను నాకు అంత ఎఫెక్షన్ చూపించలేదు కాబట్టి. సో ఒకళ్ళు చూపించుంటే నేను ఆయన దగ్గర ఉండిపోయానేమో ప్రేమగా, ఆ ప్రేమ పాశం లోపల ఇరుక్కుపోయానేమో. సో ఒక్కొక్కసారి మన జీవితంలో మనకి మన అన్నదమ్ములే మనకు మేలు చేస్తారు, మన అక్క చెల్లెలే మనకు మేలు చేస్తారు. అంతేందుకు మొన్న ఈ మధ్య నాకు ఒక క్లయింట్ వచ్చారు. ఆయన ఇంట్లో ఏం జరిగిందనంటే ఆస్తి పంపకాల్లో అందరికీ పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేశారు. చెల్లెళ్ళందరికీ 3 చెల్లెళ్ళకి చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. పాపం 3 చెల్లెళ్ళకి పెళ్ళి అయ్యేదాకా ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయనకి 32 ఏట పెళ్ళయింది. పెళ్ళిళ్ళు అందరు చేసేసరికి 32 ఏట పెళ్ళయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆస్తులన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా తను సేల్ చేద్దామని పోయేసరికి 3 అక్క చెల్లెలు నోటీస్ పంపించారు, నువ్వు ఎట్లా అమ్ముతావు, మాకు ఆస్తిలో భాగం ఉంది కదా అని చెప్పి. వాళ్ళ పెళ్ళప్పుడే వాళ్ళకి 20 తులాల బంగారాలు అవన్నీ పెట్టారు. అప్పుడు ల్యాండ్ కాస్ట్, అప్పుడున్న ల్యాండ్ కాస్ట్ కన్నా ఎక్కువగానే వీళ్ళు గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇప్పుడు అవన్నీ పెళ్ళి మీరు చేశారు, ల్యాండ్లో మాకు హక్కు ఉంది అని చెప్పేసి అనేసరికి ఆయన చాలా బాధపడిపోయి అప్పట్లో మా నాన్నగారిని అడిగాడు. ఎప్పుడు ఇది 2000 ఆ టైంలో ఇది జరిగితే మా నాన్న ఒకటే మాట చెప్పాడు, నీ జాతకం తీయు చూస్తా అన్నాడు. జాతకం చూశాడు, అద్భుతమైన రాజయోగం ఉంది, తృతీయ స్థానం బాగలేదు, నీకు అక్క చెల్లెల వల్ల అన్నదమ్ముల వల్ల నీకు లాభం లేదు నీ జీవితంలో, ఏం చేయాలి? ఏం లేదు, ఆస్తి పంపకాలు చేసేయి, నీకు ఎంత కావాలో నువ్వు పెట్టుకో, ఆస్తి పంపకాలు చేసేయు, నువ్వు ఇమ్మీడియట్లీ స్థాన పరివర్తన చేసి హైదరాబాద్ రా అని చెప్పాడు మా నాన్న. లేదండి, నేను ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ ఎట్లా రావాలి, నా వల్ల కాదు అని అంటే, ఏం లేదు రా అని చెప్పేసి అన్నాడు మా నాన్నగారు. సరే మా నాన్న చెప్పిన మాట, ఇప్పుడు నా దగ్గర జ్యోతిష్యం వచ్చిన వాళ్ళు నేనేం చెప్తే అది వింటారు, ఇంకా వాళ్ళు ఇంకో మాట మాట్లాడరు, అందుకోసమే జ్యోతిష్యుడి దగ్గర రావాలి. సో మా నాన్నగారు చెప్పారు, వచ్చేసాడు హైదరాబాద్కి. వచ్చి ఇక్కడనే ఈ హిమాయత్ సాగర్ దగ్గర ఇక్కడ కోకాపేట ఏరియాలో ఉంది కదా, అప్పట్లో అసలు అక్కడ ఎర్ర బస్ కూడా వచ్చేది కాదు. 2002 ఆ టైంలో అక్కడ ల్యాండ్ కొనుక్కున్నాడు. ఏది అక్కడున్న ల్యాండ్ అమ్ముకొని ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాడు, కొంచెం ల్యాండ్ పడి భూమి కొనుక్కున్నాడు. ఇప్పుడు అది 50 కోట్లు పలుకుతుంది. ఇక్కడ ఎవరు లాభపడ్డారు? ఇప్పుడు వాళ్ళ భూమి ఎంత ఉందో వాళ్ళ భూమి ఇప్పుడు ఎకరం 35 లక్షలే, 40 లక్షలే. అప్పుడు 10 లక్షలు ఉన్నది, ఇప్పుడు 30-40 లక్షలు, అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు దాని లోపల. కానీ ఇప్పుడు లాభపడ్డది ఎవరు? ఒక నిర్ణయం. ఇప్పుడు ఆ పిల్ల ఆయనకి హెల్ప్ చేసింది ఎవరు? ఇప్పుడు మరి వాళ్ళ చెల్లెలే హెల్ప్ చేసినట్టు. వాళ్ళు అక్కడ గొడవ పెట్టుకోవడం వల్లనే కదా. సో ఇప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంతే. అందుకోసం మన జీవితంలో మన శత్రువులకు ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా నువ్వు జీవితంలో బాగుపడగానే ఏం చేయాలి తెలుసా? మీ శత్రువు దగ్గరికి వెళ్ళి స్వీట్ పంచాలి, థ్యాంక్స్ రా, నువ్వు చేయడం వల్ల నేను మంచిగా అయ్యాను రా అని చెప్పాలి. చూపించుకోవడమే, ఇంకా మళ్ళీ మొహం చూడొద్దు అని ఫిక్స్ అయిపోతారు కదా. కాబట్టి జీవితంలో ధనయోగం రావాలంటే ఫస్ట్ మనస్సు స్థిరంగా పెట్టుకోవాలి, దృఢ సంకల్పంగా పెట్టుకోవాలి, ఆలోచన విధానము మార్పుకి సిద్ధం అవ్వాలి, అదేవిధంగా దైవ బలము ఇచ్చేటువంటి గురువు ఉండాలి, అదేవిధంగా కొన్ని తంత్ర పూజలు ఉంటాయి. ఎందుకోసం అంటే నేచర్లో అద్భుతమైన ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ మనం గెయిన్ చేసుకోలేకపోతే వేస్ట్. ఇప్పుడు నీ ఇంటి పక్కన ఉండే నీకే ధనయోగం వస్తున్నప్పుడు పక్కన నాకెందుకు రావట్లేదు అంటే నేను నేచర్ని అడగట్లేదు, నేను నేచర్కి చేయాల్సిన తంత్ర పూజలు నేను చేయట్లేదు. చేస్తే జరుగుతుంది, ఎందుకు జరగదు? అండ్ ఆ డౌట్ ఏముందేమో, ప్రదీప్ జోషికి ఏం తక్కువ లేదండి, ప్రదీప్ జోషి మంచి ఆస్తిపరుడు, నేను అలాంటి పూజలు చేయటం వల్లే నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. సో కాబట్టి ఈయన ధనవంతుడు అవునా కాదా అని అడుగుతారేమో. నేను మంచి ధనవంతుడిని, నేను కోటీశ్వరుణ్ణి, నాకు అట్లాంటిది ఏం డౌట్ పెట్టుకోకండి. సో నాకు మా గురువు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా నాన్నగారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి,
అమ్మవారి పూజలు రెగ్యులర్గా చేస్తాం కాబట్టి Okay. నాకు రైట్గా నాకు ఎలాంటి సొమ్ము రావాలో నాకు వచ్చింది. నాకు యోగం ఉంది కాబట్టి వచ్చింది. ఆ యోగం ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా దాన్ని సాధిస్తారు. అది చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.